నమస్కారం. పొలిటికోస్కు స్వాగతం. గత కొంతకాలంగా రికార్డు స్థాయి ధరలతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నటువంటి బంగారం ధరలు ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో పసిడి ధరలు ఇంకా ఎక్కడ పడిపోతాయోనన్న భయంతో భారతదేశంలోని అనేక కుటుంబాలు ఒక కీలక నిర్ణయాన్నైతే తీసుకుంటున్నాయి. తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలను విక్రయించడానికి జనాలు భారీగా మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక బంగారాన్ని వినియోగించే రెండో పెద్ద దేశమైన మన భారతదేశంలో రీటైల్ ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల్లో నెలకొన్నటువంటి అప్రమత్తతకు ఈ తాజా ట్రెండే అద్దం పడుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సుదీర్ఘ కాలం పాటు లాభాల బాటలో పయనించినటువంటి బంగారం ప్రస్తుతం కాస్త నెమ్మదించిందని చెప్పొచ్చు. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని, అంటే లాభాలను స్వీకరించాలని, లేదా తమ వద్ద ఉన్న బంగారాన్ని క్యాష్గా మార్చుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. బులియన్ డీలర్ల కథనం ప్రకారం గత కొన్ని రోజులుగా పాత నగలను అమ్మేందుకు దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య చాలా పెరిగిందట. ఇక ప్రస్తుత అధిక ధరల వద్ద బంగారాన్ని అమ్మి ఆ నగదును ఇతర అత్యవసరాలకు లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులకు కూడా వాడుకుంటున్నట్లు కొనుగోలుదారులైతే చెబుతున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్లలో వడ్డీ రేట్లపై నెలకొన్నటువంటి అంచనాలు, అంతర్జాతీయ ద్రవ్య విధానాల్లో మార్పుల వల్ల పసిడి ధరల్లో ఈ తగ్గుదల వచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులైతే చెబుతున్నారు. దీనికి తోడు భారతీయ కుటుంబాల నుంచి పాత బంగారం అమ్మకాలు ఒక్కసారిగా పెరగడం కూడా మార్కెట్ ధరలపై అదనపు ఒత్తిడినైతే తెస్తుంది. అయితే ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితికి వ్యతిరేకంగా బంగారం ఎప్పుడూ ఒక సురక్షితమైన పెట్టుబడిగా పనిచేస్తుందని, కాబట్టి దీర్ఘకాలంలో దీనికి డిమాండ్ ఏ మాత్రం తగ్గదని నిపుణులైతే స్పష్టం చేస్తున్నారు. కానీ రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నాటికి కొత్త నగల కొనుగోళ్లు మళ్లీ పెరిగి ధరల స్వీకరణకు వచ్చే అవకాశం కూడా ఉందని జ్యువెల్లర్లు అంచనా కూడా వేస్తున్నారు. చివరగా నిపుణులు ఇస్తున్నటువంటి సలహా ప్రకారం వినియోగదారులు పెద్ద మొత్తంలోనే బంగారం కొనాలన్నా లేదా అమ్మాలన్నా కూడా తొందరపడకుండా అంతర్జాతీయ ట్రెండ్స్ను, అదేవిధంగా మార్కెట్ కదలికలను ఖచ్చితంగా గమనించి అప్పుడే సరైన నిర్ణయం తీసుకోండి. ఇదంతా ఇవాల్టి బంగారం మార్కెట్ విశేషం. సో మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.